విజయవాడలోని ప్రసిద్ధ గుణదల మాతా క్షేత్రంలో క్రిస్టియన్ సోదరులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే గుణదల లుర్దు మాత మహోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేరీమాత ఊరేగింపును ప్రారంభించారు. మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆత్మనామమున మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వేలాది వందనాలు అర్పిస్తూ ఉన్నాం. రక్షణ చరిత్రలో నీ కుమారునికి తల్లిగా ఎంపిక చేసుకునేటువంటి మా గుణదల లూర్దు మాతను గురించి తండ్రి నీకు వేలాది వందనాలు అర్పిస్తున్నాం. నూట 2వ సంవత్సరం ఏదైతే పెద్దలు మా తండ్రి గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఈ ప్రాంతంలో శాసనసభ్యుల దగ్గర నుంచి గారు ప్రతి సంవత్సరం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటాం. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత నుంచి నేను గారు పాల్గొంటాం. అదేవిధంగా మాకు పెద్దలుగా మాకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కానివ్వండి, ఆయన ఆశీర్వాదం ఇచ్చే పెద్దలు జయరాజు గారు గారు ఆయన బిడ్డలాగా మమ్మల్ని అందరం గారు చూసుకోవడం చాలా ఆనందం. తప్పకుండా ఈ 3 రోజులు గారా ఆ మేరీమాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా పెద్దలు నిర్వహిస్తుంటారు. ప్రజానీకానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు గారా దగ్గరుండి పెద్దలందరూ గారా చూసుకోవటం గారా జరుగుతుంది. ఆ మరియమ్మ ఒక ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ నగర ప్రజలపైన, ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ ఉత్సవాలు ఘనంగా జరగటానికి మా వంతుగా మేము అందరం గారు సహకారం అందిస్తామని చెప్పి సెలవు. ఉత్సవాన్ని లాంఛనంగా జనవరి 31వ తారీఖున విజయవాడ పీఠాధిపతులైనటువంటి మాన్యశ్రీ తెలదుర్తి జోసెఫ్ రాజారావు గారు ప్రారంభించున్నారు. ఈ 9, 10, 11 తేదీలలో వచ్చేటువంటి భక్తులందరూ కూడా యోగ్యంగా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని చెప్పి ఆ 9 రోజులు కూడా నవదిన ప్రార్థనలు అంటాం. మనం ఇంకో విధంగా నవరాత్రులు అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ప్రజలు దేవుని దగ్గరగా రావడానికి అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. ఈ 9, 10, 11 తారీఖుల్లో వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు కూడా వచ్చి దివ్య బలి పూజను సమర్పిస్తారు. ఇప్పటి వరకు మాకు అన్ని విధాలు కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారం అందిస్తూ